హాయ్ హలో అందరూ నమస్తే. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతోంది. అయితే ఈ ఎన్నికల్లో కూటమి ఏం చేసైనా సరే గెలిచి తీరాలని చెప్పి రకరకాల కుట్రలకు తెరలేపింది. ఏ రకమైనటువంటి కుట్రలకు తెరలేపింది, మరి ఆ కుట్రలను పసిగట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ పోలింగ్ అధికారులు నిలదీస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఏ రకంగా కుట్రలు చేస్తూ ఉన్నారంటే వీళ్ళు మనం చూసాం. మొన్నటి వరకు జరిగిన ఎన్నికలన్నీ కూడా ఈవీఎం పద్ధతిలో ఎన్నికలు జరిగాయి కాబట్టి అక్కడ వాళ్ళు గెలిచారు అనేటువంటి కామెంట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. ఇక్కడ పులివెందుల అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటిదే. వాళ్ళ జెడ్పీటీసీ చనిపోవడం వల్ల జరుగుతున్నటువంటి ఎన్నిక. సో ఇక్కడ ఖచ్చితంగా ఇది ఈవీఎంలో జరగట్లేదు, ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి క్రమంలో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, కూటమికి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళంతా కూడా అక్కడ ఏ రకమైనటువంటి కుట్ర అంటే 7,000 ఓట్లు తారుమారు చేసేటువంటి ఒక కుట్రకు తెరలేపారు. ఏ రకంగా చేశారు వాళ్ళు? ఇప్పుడు నామినేషన్ వేసినటువంటి రోజున బూతులకు సంబంధించిన ఒక లిస్ట్ ఇస్తారు. దాన్ని వీళ్ళు పోలింగ్ అయిపోయేదాకా దాన్ని ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ రోజు ఉన్నటువంటి లిస్టుకి ఆ తర్వాత మళ్ళీ బూతులకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగింది. సో ఇక్కడ ఈ మార్పులు చేర్పులు జరపాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పోటీ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే మార్చాలి. కానీ ఇక్కడ అలాంటి అభిప్రాయాలు ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి కుట్రకు తెర లేపారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఏ రకంగా చేశారు ఇక్కడ? ఇప్పుడు నల్లపురెడ్డిపల్లి ఉంది. నల్లపురెడ్డిపల్లి, ఎర్రబల్లి, నల్లగొండవారిపల్లి ఈ బూతులు ఉన్నాయనుకోండి. నల్లపురెడ్డిపల్లి నుంచి ఓటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎర్రబల్లిలో బూత్ అక్కడికి వెళ్ళి ఓటేయాలి. ఎర్రబల్లి వాళ్ళు నల్లపురెడ్డిపల్లి అక్కడ ఆ బూత్కి వెళ్ళి ఓటు వేయాలి. సో ఇక్కడ కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తూ ఉన్నారు అనమాట. ఇప్పుడు రెగ్యులర్గా వాళ్ళు మా బూత్ ఇదే అనుకుని అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఓటు వేసే అవకాశం ఉండదు. మీ ఈ బూత్ కాదు వేరే బూత్కి వెళ్ళాలని చెప్పి, అంటే వేరు ప్రాంతాలకు వెళ్ళి ఓటు వేసేటువంటి అవకాశం ఉండదు. చాలా మంది పోరు, దూరంగా ఉంటే. ఆ రకంగా గ్యాప్ను పెంచుతూ ఉన్నారు. సో ఈ గ్యాప్ను పెంచుతూ ఇక్కడ తాడిపత్రి, అదేవిధంగా జమ్మలమడుగు వివిధ ప్రాంతాల నుంచి కొంతమందిని పిలిపించి వాళ్ళ చేత వీళ్ళకి సంబంధించిన ఓట్లు వేసేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఓటర్లు, అక్కడ ఉన్నటువంటి ఓటర్లు, మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి, నో ప్రాబ్లం. అంటే పలానా వ్యక్తికి ఓటు వేయమని ఇక్కడ చెప్పట్లేదు. కానీ ఇప్పుడు ఈ అధికార పార్టీ ఏదైతే చేస్తూ ఉందో, ఓటర్లు బూతులు మార్చడం కానీ ఈ కుట్రలు ఏదైతే చేస్తూ ఉందో అది గమనించమని చెప్తా ఉన్నాం. ఈ కుట్రలు చేసేటువంటి క్రమంలో ఇక్కడ ఏం జరుగుతుంది, మీ ఓటును వాళ్ళు వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓటు అనేది మీ భవిష్యత్తును నిర్ధారించేటువంటి ఓటు, అది మీ హక్కు. ఓటు అనేది మీ హక్కు. మీ హక్కు మీదే దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. కాబట్టి మీరు అది గమనించాలి. గమనించి మీ ఓటు వేరే వాళ్ళు కనుక వేస్తే ఖచ్చితంగా మీరు ఎన్నికల కమిషన్ని నిలదీయండి. మా ఓటును వేరే వాళ్ళు వినియోగించుకున్నారని చెప్పి నిలదీయండి. ఎందుకంటే ఇప్పుడు నిలదీయకపోతే భవిష్యత్తులో ప్రజాస్వామ్యం కూని ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఏదైతే పులివెందుల ఉప ఎన్నికకు సంబంధించి కూటమి ఈ కుట్రలకు తెరలేపిందో వాటికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది, లంచ్ మోస్ట్ పిటిషన్ వేసింది. ఇక్కడ బూతుల మార్పులు చేర్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? నిబంధనలకు అనుగుణంగా చేయాల్సినటువంటి కార్యక్రమం చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారు. సో కాబట్టి నిబంధనలకు అనుగుణంగా వీళ్ళు నడుచుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయమని హైకోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మరి హైకోర్టు న్యాయస్థానం ఏం చెప్తుందన్నది మాత్రం చూడాల్సి ఉంది. ఏదేమైనా కూడా బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికకు సంబంధించి ఏం చేసైనా గెలిచి తీరాలని వాళ్ళు ఖచ్చితంగా సీటు మాదే కాబట్టి, ఈ కంచుకోట కాబట్టి కంచుకోటలో మరి పసుపు జెండా ఎగరనీయమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లా చాలా రసవత్తరమైనటువంటి వాతావరణం మాత్రం ఇక్కడ పులివెందులో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గెలిచి తీరడం కోసం కొన్ని కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దాడులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒక వివాహ వేడుకలో ఉంటే మరి వీళ్ళందరిపై దాడి చేసి మరి ఇరువురి మధ్య ఘర్షణ అని చెప్తా ఉన్నారు. ఒక పెళ్లిలో ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి దాడి చేస్తే దాన్ని ఏమంటారు? వెతికి మరి దాడి చేస్తారు. రివర్స్లో దాడిలో గాయపడ్డటువంటి వారి మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి. మరి ప్రజాస్వామ్యం ఏ రకంగా వెలిగిపోతుందనడానికి ఈ ఎగ్జాంపుల్ సరిపోతాయి. ఇట్లా బూతులు మార్చడం, అక్కడ నుంచి అక్కడ కన్ఫ్యూజ్ చేసి ఆ కన్ఫ్యూజ్లో వాళ్ళ చేత రిగ్గింగ్ చేసుకోవడం, ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సతీష్ రెడ్డి గారు కూడా, మరి పులివెందుల సతీష్ రెడ్డి గారు కూడా అనేక విషయాలను బయటపెట్టడం జరిగింది. అనేక విషయాలను.
సో ఖచ్చితంగా వాటన్నిటికీ సమాధానం ఉంటుందని కూడా ఆయన చెప్పారు. తన పైన అత్యాయత్నానికి పాల్పడతా ఉన్నారనే కామెంట్ కూడా ఆయన చేస్తారు. ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ పులివెందులలో ఒక విధ్వంసానికి తెరలేపారు వీళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పి 7,000 ఓట్లు, అంటే ఫలితాన్ని శాసించేటువంటి ఓట్లు ఈ రకంగా తారుమారు చేసేటువంటి ఒక కుట్ర వీళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పి మరి సతీష్ రెడ్డి గారు కూడా అనేక విషయాలు బయటపెట్టిన సంగతి చాలా మందికి తెలుసు. సో మీ ఓటు హక్కును మీరు మీ మనస్సాక్షిగా మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటే వాళ్ళకు ఓటు వేయండి. అభివృద్ధి చేసింది ఎవరు, మీకు అండగా నిలబడేది ఎవరు, భవిష్యత్తులో మరి మీ నియోజకవర్గంలో మిమ్మల్ని కాల్చుకొని మీకు అన్ని విధాలు సహకరించేది ఎవరు అనేటువంటి అనేక అంశాలను మీరు పరిగణలోకి తీసుకొని దానికి అనుగుణంగా మీరు ఓటు వేయండి. కానీ మీ ఓటును వేరే వాళ్ళు మాత్రం వేస్తే ఖచ్చితంగా నిలదీయండి. సో చూద్దాం, మరి ఈ ఉప ఎన్నికలకు సంబంధించి మరి ఎప్పుడూ లేనటువంటి విధంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ఇది ఏకగ్రీవం కావాల్సినటువంటి ఉప ఎన్నిక. మామూలుగా ఎవరైనా చనిపోతే ఏకగ్రీవం చేస్తారు, కానీ ఆ రకంగా చేయడం లేదు. సో కోట్లు అయితే ఖర్చు పెడుతున్నారు. మరి రానున్న ఒక 6-7 నెలలు అనుకుంటే దగ్గర నాకు తెలిసి అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, పెట్టుకుని కూడా ఇది నిర్వహిస్తున్నారంటే ఇంకా అర్థం చేసుకోండి. సో చూద్దాం, మరి ఏపీ హైకోర్టుకి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పిటిషన్ వేయడం జరిగింది. మరి ఏపీ హైకోర్టులో ఎలాంటి ఆదేశాలు ఇస్తారో ఎన్నికల సంఘానికి అనేది వెయిట్ అండ్ సీ.